అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు ప్రొద్దుటూరు నందు విద్యార్థి యువజన సంఘాల ఒక కళాయికతో ఇక్కడ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ నందు. దీనిలో వివిధ విద్యార్థి సంఘాలు మరియు ప్లస్ స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ మరియు ఐడియల్ యూత్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఈరోజు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ ఈ సమాజంలో చర్చలో ప్రస్తుత విద్యా వ్యవస్థలో ఉన్న సవాళ్లు, విద్యార్థుల మానసిక ఒత్తిడి, పెరుగుతున్న విద్యా ఖర్చులు మరియు గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన విద్యా లోపం వంటి అంశాలు ప్రస్తావించబడ్డాయి. విద్యార్థుల సాధారికత కోసం సంయుక్త కార్యాచరణ అవసరాన్ని అభిప్రాయపడ్డారు. మరియు అలాగే యువతలో ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య, సామాజిక మాధ్యమాల ప్రభావం మరియు దిశానిర్దేశం లోపం వంటి అంశాలపై కూడా చర్చించడం జరిగింది. మరియు ఒక్కొక్కరు వారి సలహాలు, సూచనల మేరకు అందరికీ ఒక తాటిక మీద తెచ్చి ఇక్కడ ఒక ఐడియల్ యూత్ మూవ్మెంట్ మరియు ఎస్ఐఓ ఆర్గనైజేషన్ అందరికి ఒక కళాయిక మీద తెచ్చి స్టేజ్ మీద ఫ్యూచర్ లో ఇటువంటి ఏమైనా సమస్యలు వచ్చినాయా ఒక దాని మీద పోరాడి అందరూ ఒక కళాయికట్టుగా దీనికి ఒక సామరస్యంగా పరిష్కారానికి దోహదపడుతుందని, ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే దీనివల్ల మన దానిలో ఉండే విభేదాలు కూడా దూరం అవుతాయి. అందుకని ఇఫ్తార్ విందులో కొత్త ముస్లింసే కాకుండా వివిధ మతాల వారిని, వివిధ కులాల వాళ్ళని ఇక్కడ అందరినీ పిలిచి ఆహ్వానించి ఇక్కడ ఈ కార్యక్రమం కలిగించుకో మా ఇస్లామిక్ ఆర్గనైజేషన్ వారికి మరియు ఐడియల్ మూవ్మెంట్ వారికి ధన్యవాదాలు. మిత్రులారా, ముఖ్యంగా యువతను ఉద్దేశించి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఒక 100 మంది ఉంటే ఈ దేశ భవిష్యత్తునే మార్చేస్తానని వివేకానందుడు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడున్నటువంటి సమాజంలో నేను లెక్చరర్గాను ఉన్నాను, అలాగే టీచర్గా కూడా పనిచేస్తున్నాను. ఉన్నటువంటి యూత్ను చూసినప్పుడు భయం వేస్తూ ఉంది. ఎలా తయారయ్యారు? ఒకవైపు మతమౌఢ్యం, మరొక వైపు వాళ్ళ టెంకాయ జుట్లు, చినిగిపోయిన జీన్స్ ప్యాంట్లు, ఇలాంటి అవగాహన రహితంతో ఉన్నటువంటి విద్యార్థులు భారతదేశ నిర్మాణంలో ఎలాగ భాగస్వామ్యం వహిస్తారనేది పెద్ద ప్రశ్న అయ్యింది. ఇది కేవలం ముస్లిం సమాజానికి మాత్రమే సంబంధించింది కాదు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాలు, మతాలకు సంబంధించినటువంటి అంశం. ఇవాళ భారతదేశంలో అంతో ఇంతో ముస్లిం విద్యార్థులు చదువుకోవడానికి కానీ, భవిష్యత్తును ఉజ్వలంగా తయారు చేసుకోవడానికి కానీ మనకి 2 కలాంలు ఉన్నారు, ఒక్కరు కాదు. ఒక ఆయన ఆజాద్, ఇంకొక ఆయన అబ్దుల్ కలాం. వీళ్ళిద్దరూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం సమాజమే కాకుండా ముఖ్యంగా స్త్రీలు, యువత అభివృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశంతో చాలా రకాలైనటువంటి ఆలోచనలు, ప్రణాళికలు తీర్చిదిద్దారు. దాని రూపకల్పనలోనే అలీగఢ్ యూనివర్సిటీ స్టార్ట్ అయింది. ఆ రకంగా ఆలోచన చేసేటువంటి సామాజిక వర్గం రావాలి. ఈరోజు ప్రజాస్వామ్యం ఎట్లా అపహాస్యమవుతా ఉందో చూస్తూ ఉన్నాం. చాలా బాధాకరమైనటువంటి అంశం. 3వ ప్రపంచ యుద్ధం కూడా ప్రారంభమయ్యేటువంటి సూచనలు దాదాపు ప్రారంభమైపోయినట్లుగా ఉంది. ప్రపంచం ఎటువైపు వెళ్తూ ఉంది, మన దేశం ఎటువైపు వెళ్తూ ఉంది, మార్గదర్శకాలు ఏమిటి అనేటువంటిది మనం దేవుడిచ్చినటువంటి అల్లాహ్ అనే పేరుతో మనం శృతిస్తూ ఉన్నాం. ఆ మార్గాలను ఎంతవరకు మనం పాటిస్తాం అనేటువంటిది ప్రశ్నించుకుంటూ ముందుకు అడుగు వేయాలి. ముఖ్యంగా యువతనే మార్గదర్శకులుగా కావాలి. ఒకే వేదికమైన వివిధ విద్యా మరియు యువజన సంఘాల నాయకులు, మేధావులు చేరడం, ఒకే చోట మేము మాట్లాడడం, ఇది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈ ఇఫ్తార్ మీట్ నాట్ ఓన్లీ జస్ట్ వీఆర్ ఇఫ్తార్ను రోజాను ఉపయోగించుకుందాం కాబట్టి చేరాం కాదు. ఇక్కడ వివిధ ఐడియాలజీ ఉన్నవారు ఒకరు తమ థాట్స్ను, తమ కల్చర్ను మరియు సమాజం యొక్క పునర్నిర్మాణం కోసము ఏ విధంగా మేలు చేయాలి అన్న దానికోసము డిస్కషన్ చేసే ఒక వేదిక. ఈ వేదిక మీద మేము ఇక్కడ వచ్చినాక మాట్లాడాక ఒక కామన్ ఎజెండా ప్రోగ్రామ్ మీద డిస్కషన్ చేయాల్సిన అవసరం ఎందుకైనా ఉంది.
ఎందుకంటే మేము వివిధ ఆర్గనైజేషన్లు ఉన్నప్పటికీ కొన్ని కామన్ ప్రాబ్లమ్స్ సమాజంలో మేము చూస్తున్నాం. విద్యకు చూసుకుంటే ఎడ్యుకేషన్ పరంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద మరియు స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్లో ఏ విధంగా ఎడ్యుకేషన్ నేర్చుకున్న తర్వాత కూడా నైతిక విలువలు వాళ్ళలో లేకపోవడము, ఎడ్యుకేషన్ యొక్క లక్ష్యం ఓన్లీ జాబ్ కోసము అన్నట్టు తయారైన సమాజంలో ఎడ్యుకేషన్లో మార్పు తేవడం కోసం మేము మాట్లాడాలి. అదేవిధంగా ఈ దేశానికి వెన్నెముక అయిన యువత ఒకవైపు నిరుద్యోగము, మానసిక ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వేరే వైపు ఆ యువత మద్యపానానికో వివిధ చెడు అలవాట్లకు గురై ఉన్నారు. ఈ రెండింటి మధ్య వాళ్ళకు సరైన దిశానిర్దేశం చూపించాల్సిన అవసరము విద్యార్థి మరియు యువజన నాయకులమైన మన బాధ్యత. కాబట్టి దాంతోపాటు దేశంలో చూస్తుంటే న్యాయము, సమానత్వము లేకుండా పోతుంది. దీనివల్ల ఒకరి మధ్య ఒకరి విద్వేషాలు అవడం కామన్ అయిపోయింది. రోజుకు ఒక న్యూస్ వస్తుంది, ఎక్కడో ఒక మతం పేరు మీదనో, వివిధ డిఫరెన్స్ మీదనో, కులం పేరు మీదనో ఒక దాడులు అవ్వడము, మేము న్యూస్ చదవడము, సైలెంట్ అవ్వడం చూస్తున్నాం. కాబట్టి ఈ వివిధ సమస్యల మీద కామన్ ఎజెండాతో మనం అందరం ముందుకు సాగుతూ ఒకరి యొక్క సహకారంతో పని చేయాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేశాం. కాబట్టి మీరందరూ ఇందులో భాగం తీసుకుంటూ మీ యొక్క అభిప్రాయాన్ని కూడా చెప్పాలని కోరుకుంటున్నాను. సమయం ఎక్కువ లేదు కాబట్టి ఈతో అవకాశాన్ని చూస్తున్నాను. వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ అమీన్ వఅలా ఆలిహి వఅస్హాబిహి అజ్మాయిన్ అమ్మా బఅద్ ఫఅఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్ షహరు రమదాన్ అల్లజీ ఉంజిల ఫీహిల్ ఖుర్ఆన్ హుదల్ లిన్నాసి వ బయ్యినాతిన్ మినల్ హుదా వల్ ఫుర్ఖాన్ సదకల్లాహుల్ అలీయుల్ అజీమ్ రబ్బి ఇష్రహ్ లీ సద్రీ వ యస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉక్దతం మిన్ లిసానీ యఫ్ఖహూ ఖౌలీ సుబ్హానక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లమ్తనా ఇన్నక అంతల్ అలీముల్ హకీమ్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయినటువంటి సర్వ సృష్టికర్త పేరుతో ప్రారంభిస్తున్నాను. ఎస్ఐఓ మరియు ఐవైఎం ఏర్పాటు చేసినటువంటి స్టూడెంట్స్ మరియు యూత్ లీడర్స్ యొక్క ఈ సమావేశానికి, అదేవిధంగా రంజాన్ మాసంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ఉపవాస విరమణ కార్యక్రమానికి హాజరైన ఎవరైతే ముఖ్య అతిథులు, స్టూడెంట్స్ యొక్క ఆర్గనైజేషన్స్, లీడర్స్ అందరికీ ఇస్లామీయ పద్ధతిలో మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆ సర్వసృష్టికర్తటువంటి దేవుని యొక్క శాంతి శుభాలు అందరిపై కురియుగాక. ఆమీన్. మీట్ అండ్ గ్రీట్ అని ఇక్కడ మనల్ని ఆహ్వానించడం జరిగింది. ఇఫ్తార్ అంటే మనం మామూలుగా వింటూ ఉంటాం. రంజాన్ మాసంలో ముఖ్యంగా ఇఫ్తార్ పార్టీస్, ఇఫ్తార్ కార్యక్రమాలు వింటూ ఉంటాం. ఇఫ్తార్ అంటే అర్థం ఏమిటంటే ఉపవాస విరమణ. ఏదైతే ప్రపంచం మొత్తాన ముస్లిం సమాజం రంజాన్ మాసంలో సుమారు 13 నుంచి 14 గంటల పాటు ఉపవాసం పాటిస్తుందో ఆ ఉపవాసాన్ని విరమించే సమయాన్ని ఇఫ్తార్ అంటారు. అదేవిధంగా ఈ ఇఫ్తార్ అనేది మనం రంజాన్ మాసంలో ఎక్కువగా ఈ మాటను వింటూ ఉంటాం. ఎందుకంటే ప్రపంచంలో మొత్తం ముస్లిం సమాజం, ప్రపంచం మొత్తాన ముస్లిం సమాజం ఒకే నెలలో ఒక క్రమశిక్షణగా ఈ యొక్క రంజాన్ మాసాన్ని పాటించడం జరుగుతుంది. ఎందుకంటే మనం మిగతా కొన్ని పండుగలు కానీ, ఏదైనా పుణ్యకార్యాలు కానీ, ఏవైనా కొన్ని సత్కార్యాలు కానీ చూసినట్లయితే ఒక్కొక్క ప్రాంతంలో, ఒక్కొక్క కాలంలో వేరువేరుగా జరుగుతూ ఉంటాయి. కానీ ఈ రంజాన్ మాసం అనేది ఏదైతే ఉందో ప్రపంచం మొత్తాన చాంద్రమానం ప్రకారం, ఏదైతే మూన్ క్యాలెండర్ అంటాం కదా మనం, ఏదైతే మనము జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, ఇది మనం సూర్యుని ప్రకారం ఎంచుకునేటువంటి ఒక క్యాలెండర్. అదే చంద్రమానం ప్రకారం చేసేటువంటి ఆ నెలల లెక్కింపులో ఈ రంజాన్ మాసం 9వ మాసాన్ని ప్రపంచం మొత్తాన ఎక్కడెక్కడైతే ముస్లింలు ఉంటారో, అది ఆసియా కావచ్చు, ఆఫ్రికా కావచ్చు, అమెరికా కావచ్చు, ఎక్కడైనా సరే మొత్తం కూడాను ఈ యొక్క ఒకే నెలలో ఈ యొక్క రంజాన్ మాసాన్ని పురస్కరించుకుంటాం. అయితే మీ ముందు మా మౌలానా గారు కొన్ని అరబీ వాక్యాలు పఠించారు.
అందులో ఒక ప్రధానమైన విషయం చెప్పడం జరిగింది. యా అయ్యుల్లజీన ఆమను కుతిబ అలైకుము సియాము కమా కుతిబ అలల్లజీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తకున్. ఓ విశ్వసించిన ప్రజలారా, మీపై ఉపవాసాలు విధిగా చేయబడ్డాయి, ఏ విధంగానైతే గత ప్రవక్తల అనుచరులకు విధిగా చేయబడ్డాయో అదే విధంగా. ఏం చెప్తున్నాడు సర్వ సృష్టికర్తటువంటి అల్లాహ్ ఏమంటున్నాడు అంటే, ముస్లింలను ఉద్దేశిస్తూ, ఓ ముస్లింలారా మీపై ఉపవాసాలు విధిగా చేయబడ్డాయి. ఈ నెల రోజుల పాటు ప్రపంచంలో ఎక్కడున్న వాళ్ళను ఉపవాసాలు పాటించాలి. ఈ ఉపవాసాలు కేవలం మీపైనే విధి కాదు, గత ప్రవక్తల అనుచరులపై కూడా విధిగా ఉన్నాయి. ఆ విషయాన్ని మనం కాస్త ఏమంటారు చాలా క్లుప్తంగా మనం గమనించడం కూడాను మనకు విషయం అర్థమవుతుంది. ఈరోజు మానవ సమాజంలో ప్రతి ధర్మంలో ప్రతి మతంలో కూడాను ఉపవాసాలు అనేవి ఉన్నాయి కదా. ఆ ఉపవాసాల పద్ధతి, నియమాలు, ఏదైతే కాల పరిమాణం ఏదైతే ఉందో అది కాస్త ఎక్కువ తక్కువ ఉన్నప్పటికీ ఉపవాసాలు మాత్రం ప్రతి ప్రవక్తను అనుసరించే ప్రతి ధర్మంలో కూడాను ప్రతి మత ఆచారాల్లో కూడాను ముఖ్యంగా ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. అయితే ఆ సర్వసృష్టికర్త అల్లాహ్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం చెప్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే వీటిని పాటిస్తున్నారో వారికి కూడా విధిగా ఉన్నాయి. అదేవిధంగా గత ప్రవక్తలంటే మొట్టమొదటి మానవుడు ఆదం అలైహిస్సలాం దగ్గర నుండి, ఆది మానవుడైనటువంటి ఆదం అలైహిస్సలాం దగ్గర నుండి ఇప్పటి వరకు ప్రతి అనుచర సమాజంలో విధిగా ఉన్నాయంటే వీటి వల్ల ఏదో ప్రయోజనం ఉంటుంది, అంతే కదా. ఏదైనా ఒక పనిని ఒక నియమాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సర్వ మానవాళిపై దాన్ని కంపల్సరీ చేస్తూ వస్తున్నాడంటే అందులో ఏదో గొప్ప ప్రయోజనం ఉంటేనే చేస్తూ ఉంటాడు. ఆ ప్రయోజనం ఏమిటంటే లఅల్లకుం తత్తకూన్, మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది అంటాడు. ఈ ఉపవాసాల వల్ల ఏం జరుగుతుంది? మీలో భయభక్తుల ధర్మనిష్ట జనిస్తుంది. ఆ దైవానికి బాధ్యతాయుత వ్యక్తులుగా, సమాజం పట్ల బాధ్యత గలవారుగా మీరు రూపొందేవారుగా చేస్తుంది. కాబట్టి ఈ ఉపవాసాలను విధిగా చేయడం జరిగింది. ఇక్కడ భయభక్తులు అంటే అర్థం ఏమిటంటే కేవలం దేవుని భీతి మాత్రమే కాదు, ఆ దేవుని భీతి వలన మనిషిలో జనించే సమాజం పట్ల బాధ్యతాయుత భావన. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం సమాజంలో మసీదులు, మందిరాలు, చర్చీలు అన్నీ పెరుగుతున్నాయి, కానీ మనుషుల్లో ఉన్నటువంటి నేర ప్రవృత్తి మాత్రం అదే విధంగా ఉంది కదా. అవన్నీ పెరిగినాయంటే ఆటోమేటిక్గా ఒక మంచి విషయం పెరుగుతూ ఉందంటే చెడు విషయం కలుగుతూ పోవాలి. కానీ అది పెరుగుతుంది, ఇది పెరుగుతూ ఉంది అంటే ఎక్కడో కాస్త చిన్న ఏదో ఫాల్ట్ ఉంది. అదేమిటంటే మనిషి ఆ దైవ గ్రంథాన్ని కానీ దైవ ఆదేశాలను కానీ ఏ విధంగా పాటించాలో ఆ విధంగా పాటించడం లేదు. అవి ఏం చెబుతుందో దానికి అనుగుణంగా మనిషి జీవితం ఉండడం లేదు. అందుకే మా గురువుగారు ఒక చిన్న స్లోగన్ రాసినారన్నమాట, మనిషి ఆ దేవుడు చెప్పినట్లు బతకడం లేని కారణంగానే ఈ మారణ హోమాలు, ఈ నేరాలు, ఘోరాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే ఏ ధర్మం కూడాను తోటి మనిషిని, తోటి మానవుణ్ణి కష్టపెట్టడం, హింసించడం, నష్టపెట్టడం ఏ ధర్మమైనా ఒప్పుకుంటుందా? ఏ ధర్మంలో ధర్మసమ్మతం కాదు. అలాంటప్పుడు ఎందుకు ఇలా జరుగుతుందంటే ఆ దేవుని పట్ల ఉండాల్సినటువంటి సరైన అవగాహన కానీ సరైన దైవ భీతి కానీ మానవుల్లో లేని కారణంగా ఇదంతా జరుగుతూ ఉంది. కాబట్టి ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ఆ సర్వసృష్టికర్త, మానవులందరూ యజమానేటువంటి దేవుడు ఏమంటాడంటే, మేము ఈ ఉపవాసాల వల్ల మీలో భయభక్తులు జనింపజేసే ఒక అవకాశాన్ని పెట్టాము. అదే విధంగా అంటే మనకు తెలుసు, చిన్న పిల్లవాడు ఉన్నాడు, ఉపవాసం ఉన్నాడంటే అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు తన కళ్ళెదుట మంచి ఆహారము, మంచి చల్లని నీళ్లు తాగడు, తినడు. ఎందుకోసం అంటే మరి రోజాహో అంటాడు, ఖారే పానీ పీరే అంటే మరి రోజాహో అంటాడు. అంటే నేను ఉపవాసం ఉన్నాను, నేను ఉన్నటువంటి స్థితిని ఆ దేవుడు చూస్తున్నాడు, నేను సాయంత్రం అయిన తర్వాతనే, ఇఫ్తార్ సమయం అయిన తర్వాతనే తింటాడు అంటాడు పిల్లవాడు కూడాను. అంటే మనల్ని ఆ దేవుడు గమనిస్తున్నాడు అనే ఒక భావన, అది కేవలం భావనే కాదు, ఒక వాస్తవం కూడాను. ఎందుకంటే ప్రతి ధార్మిక గ్రంథము ఇదే విషయాన్ని మనకు చెప్తుంది. మనిషి ఏ పనైనా సరే చేస్తూ ఉంటే అతను ఆ సర్వ సృష్టికర్తటువంటి ఆ దేవుని ఆ దృష్టిలో నుంచి దూరంగా లేడు. ఆయన ఎల్లవేళలా మనను కనిపెట్టుకుని ఉన్నాడు. దేవుని గుణాల్లో అదొక గుణం అన్నమాట.
దేవుని గుణగణాల్లో ఆయన సృష్టిని పాలించేవాడు, పరిపాలించేవాడు, సృష్టిని నడిపేవాడు. అందులో భాగంగా ఆయన ఈ సృష్టిని ఎల్లవెల్లలా కనిపెట్టుకుని ఉండేవాడు. మనం చేసేటువంటి ప్రతి పనిని ఆయన గమనిస్తున్నాడు. ఆ పనికి తగిన ప్రతిఫలాన్ని మనకు ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. ఈ భావనతో ముస్లిం సమాజం ఏదైతే ఉపవాసాలను పాటిస్తుందో ఆ ఉపవాసాల వల్ల, ఆ ఉపవాసాల పాటించడం వల్ల ఒక బాధ్యతాయుతమైన సమాజం ఉనికిలోకి రావాలి. సమాజం పట్ల తమ బాధ్యత, తమ కర్తవ్యం గమనించగల సమాజం ఉనికిలోకి రావాలి. కాబట్టి ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రతి మానవ సమాజాలన్నింటిలో కూడాను ఈ ఉపవాసాలను విధిగా చేయడం జరిగింది. అయితే సోదర మహర్షులారా, ఈ రంజాన్ మాసంలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనము చెప్పుకున్నట్లుగా షహరు రమజాన్ అల్లజీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్. ఈ రంజాన్ మాసం ఎందుకు ఈ ప్రత్యేకత? ఈ మాసానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? ఈ విధంగానైతే ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం జనవరి, ఫిబ్రవరి, మార్చి ఉన్నాయో, అదేవిధంగా అరబీ క్యాలెండర్ ప్రకారం కూడాను 12 నెలలు ఉన్నాయి. అందులో 9వ నెల రంజాన్ నెల. ఈ రంజాన్ నెలకు ఎందుకు ప్రాముఖ్యత అంటే, ఈ రంజాన్ మాసంలో అంతిమ దైవగ్రంథమైనటువంటి దివ్య ఖురాన్ అవతరింపజేయబడింది. అంతిమ దైవగ్రంథమైనటువంటి దివ్య ఖురాన్ ఏదైతే ఉందో అది అవతరింపజేయబడింది. దాని అవతరణ ప్రారంభమైంది ఈ నెలలో. సుమారు 1450 సంవత్సరాలకు పూర్వం అంతిమ దైవ ప్రవక్త విశ్వకారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పైన ఈ ఖురాన్ గ్రంథం అవతరించింది. కాబట్టి రంజాన్ మాసానికి ఆ ప్రాముఖ్యతను ఇవ్వడం జరిగింది. సరే, ఆ ఖురాన్ గ్రంథంలో ఏమున్నాయి అంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా స్పష్టంగా చెప్తాడు, షహరు రంజాన్ అల్లజీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాస్. ఈ గ్రంథం వచ్చేసి సర్వ మానవానికి మార్గదర్శకం. సర్వమానవానికి మార్గదర్శకం. ఇందులో స్పష్టమైన ఉపదేశాలు ఉన్నాయి. సత్య అసత్యాలను వేరుపరిచేవి, మంచి ఏదో చెడు ఏదో, ధర్మమేదో అధర్మమేదో, సత్యమేదో అసత్యమేదో ఈ చెప్పే ఉపదేశాలు ఈ గ్రంథంలో ఉన్నాయి.